హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే అప్పుల్లో ఉండి శ్రమల్లో ఉండి కృంగిపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వసృష్టికర్త అయిన దేవ, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటున్నాయన. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో అయా కృంగిపోయి ఉన్నారో వారికి నీ కృప నీ కాపుదల దయచేయండి. వారు అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యకి సమాధానం దయచేయండి. వారిని ప్రభు ఎంతో మందికి సహాయం చేసే వారిలాగా ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, ఎంతో బలహీనమైన హృదయంతో వారు బతిమాలు వేడుకుంటున్నారు నాయన. ఇరిగి నలిగిన హృదయంతో నీ పాదాల చెంత చేరి బతిమాలు వేడుకుంటున్నారు ప్రభా. వారికి ఉన్న ప్రతి సమస్యకి సమాధానం దయచేయండి. నీ కృప దయచేయండి, నీ కాపుదల దయచేయండి ప్రభా. నీ చేతులకు అప్పగించుకుంటున్న తండ్రి, వారిని చేతులకు అప్పగించుకుంటున్నా ప్రభా. సహాయం చేయండి. నీ కృప నీ కాపుదల వారిపై, వారి కుటుంబంపై ఉంచండి. వారి బిడ్డలను దీవించండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయా సాతాను బంధికాల నుంచి విడిపించండి. అపవాది శోధల నుంచి విడిపించండి. నీ కృప నీ కాపుదల వారిపై ఉంచండి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అప్పుల్లో ఉండి కూరుకుపోయి ఇబ్బందులు పడుతూ కృంగిపోతున్నారో ప్రతి బిడ్డని ముట్టండి, స్వస్థపరచండి, సమాధానపరచండి, ఆశీర్వదించండి, అత్యధికముగా ఆశీర్వదించండి. వారు ఇప్పుడు అప్పుల్లో ఉండవచ్చు ప్రభా, కానీ ఇక ముందు వారు ఎంతో మందికి సహాయం చేసే వాళ్ళ దీవించండి. అయా తండ్రి, వారిని చేతికి అప్పగించుకున్న తండ్రి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయినా ప్రతి ఒక్క సమస్యకి సమాధానం దయచేయండి. కృంగిన హృదయానికి తోడుగా ఉండే దేవుడు నాయన. అయా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని బతిమాలు వేడుకుంటూ, అయా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, అయ్యా తండ్రి అప్పుల నుంచి విడుదల దయచేయమని, నీ కృప నీ కాపుదల వారిపై ఉంచమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చు.